Bharatiya Vidya Bhavan Vidyashram. This is pick and drop robot. This pick and drop robot consists of many parts. These are servo motors. These are very powerful robots that can be used to pass through any obstacles. ఇది క్వార్కీ బోర్డ్ అనమాట. ఈ క్వార్కీ బోర్డులో ఈ పిక్సెల్స్ ఉన్నాయి సార్, వైట్ కలర్, ఇవన్నీ పిక్సెల్స్ అంటారు. ఈ పిక్సెల్స్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ప్రతి క్వార్కీ బోర్డుకి ఒక్కొక్క నేమ్ ఉండిద్ది. ఈ క్వార్కీ బోర్డు నేమ్ ఏంటంటే క్వార్కీ 178D92. ఈ క్వార్కీ బోర్డు నేమ్ ఏంటంటే క్వార్కీ 8332. ఈ సర్వో మోటార్స్ అన్ని చాలా పవర్ఫుల్ మోటార్స్. ఈ కళ్ళు అనేవి అల్ట్రాసోనిక్ సెన్సార్స్ వల్ల మేడ్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే మన ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేస్తుందో ఇక్కడ ఈ బ్యాటరీ ఉంది సార్, ఈ బ్యాటరీ నుంచి పవర్ అన్లీష్ చేసి ఈ టైర్స్ పంపించింది అనమాట. ఈ టైర్స్ ఇంకా ఈజీగా పాస్ చేయగలుగుతారు అనమాట. ఇది ఎలా ఆపరేట్ చేయగలుగుతారు అంటే ఒక అప్లికేషన్, ఈ అప్లికేషన్ పేరు డాబుల్. ఇది యాప్ స్టోర్ లో, ప్లే స్టోర్ లో రెండిట్లో ఉండిద్ది అనమాట. ఈ డాబుల్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి, బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. ఇంకా ఈ రోబోట్ యొక్క పవర్ బటన్ ఆన్ చేయాలి. ఎప్పుడైతే మనం పవర్ బటన్ ఆన్ చేస్తామో బ్యాటరీ ఛార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ద గ్రీన్ లైట్ మనల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ గేమ్ ప్యాడ్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి, నేను ఆల్రెడీ చెప్పా కదా క్వార్కీ అనే నేమ్ వచ్చిందని చెప్పి, ఇదిగో క్వార్కీ 8332 ఈ బోర్డు పేరు. స్టార్ట్ చేయాలి. ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి ఎటు కావాలంటే అటు వెళ్ళి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని పిక్ చేసి ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడికి మనం పెట్టింది అనమాట. నేను ఆల్రెడీ చెప్పా కదా సర్వో మోటార్ చాలా పవర్ఫుల్ అని చెప్పి చేపెట్టాను. ఏదైనా పెద్ద ఆబ్స్టికల్ వస్తే కనుక ఈజీగా పాస్ అయిపోద్ది అనమాట. ఇలాగా ఏ ఆబ్స్టికల్ వచ్చినా కానీ ఇలా పాస్ అయిపోద్ది. ఇదేమో మనం ఫ్యాక్టరీస్ లో మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో యూజ్ చేయడం, అదేమో మళ్ళీ ఐటమ్స్ ని పిక్ చేసి వేరే ప్లేస్ దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం మనం. ఇది ఫేస్ డిటెక్షన్ రోబోట్. ఈ ఫేస్ రికగ్నైజేషన్ రోబోట్ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది హ్యూమన్ ఫేసెస్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఇది ఇంకెప్పుడైనా వీడియోస్ లో కానీ ఫొటోస్ లో కానీ ఆ ఫేస్ ని డిటెక్ట్ చేసినప్పుడు ఇది రికగ్నైజ్ చేయగలుగుతుంది ఇది ఆ ఫేస్ అని. ఈ ఫేస్ రికగ్నైజేషన్ రోబోట్ మూవీస్ లో, హోటల్స్ లో, పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ లో వాడతారు రాబరీస్ ని అవాయిడ్ చేయడానికి. ఇది కూడా చెప్పినట్టే ఈ క్వార్కీ బోర్డ్ నేమ్ ఏంటంటే క్వార్కీ 8332. ఈ పిక్సెల్స్ లో ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేసామంటే మనం ఒక సాఫ్ట్వేర్ ఎక్కించాలి, అది మొబైల్లో కానీ పీసీలో కానీ. ఆ సాఫ్ట్వేర్ పేరు పిక్టోబ్లాక్స్. ఆ పిక్టోబ్లాక్స్ లో మనం ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసేసి ఇక్కడ ఈ సిపిన్ ద్వారా ఇందులోకి స్టోర్ చేయొచ్చు. ఆ సాఫ్ట్వేర్ ఇందులో స్టోర్ అయి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే పిక్ అండ్ డ్రాప్ రోబోట్ కి, దీనికి ఈ పిక్ అండ్ డ్రాప్ రోబోట్ కి ఇది ఈ ప్రోగ్రామ్. ఈ పిక్ అండ్ డ్రాప్ రోబోట్ ప్రోగ్రామ్ అనేది ఇది ఈ రోబోట్స్ అనేది మొత్తం ఏ జనరేటెడ్ టూల్స్ ద్వారా తయారు చేయబడతాయి. ఇది మేము మా సార్ హెల్ప్ తో పాటు చేసాము. థ్యాంక్ యూ.